సంగారెడ్డి జిల్లాలో తాళం వేసిన ఇల్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. నేరస్తుడి నుంచి 7 తులాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సైదా వెల్లడించారు. ఆల్గోల్ ఎక్స్ రోడ్ సమీపంలోని పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న మహమ్మద్ ఇర్ఫాన్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు చేసిన దొంగతనాలు ఒప్పుకున్నాడని జేసీ సైదా తెలిపారు. సుమారు 11 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇక ఈ కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని డీఎస్పీ సైదా నాయక్ అలాగే టౌన్ సిఐ శివలింగం అభినందించారు. ఈ టీం తీసుకొని అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్న మైఫుల్ హోటల్ దగ్గర చౌరస్తాలో చెక్ చేస్తుంటే ఒక వ్యక్తి తారాసపడిని అనుకుండేలకు అతను పారిపోవడం జరిగింది. తను వెంబడించి పట్టుకొని అతను అడిగితే తన పేరు ఇఫ్రాన్ అని చెప్పడం జరిగింది. తర్వాత గట్టిగా వార్నింగ్ చేయడం వల్ల ఇస్తే అప్పుడు అతను జైరాబాద్ టౌన్లో 3 కేసులు ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించిన ఎస్బీ కేసెస్ ఒప్పుకోవడం జరిగింది. తర్వాత పోలీసుని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఎంక్వైరీ చేస్తే ఆ 3 కేసుల్లో ప్రాపర్టీ తీసుకొని వేరే దగ్గర వేరియస్ ప్లేస్లో అమ్ముకొని దొంగతనం చేయడానికి మళ్ళా ప్రయత్నిస్తుంటే పట్టుకోవడం ప్రయత్నం చేసేవాడు. తర్వాత ఈరోజు అతన్ని సంబంధించిన ప్రాపర్టీస్ అంతా రికవర్ చేసుకొని ఆ 3 కేసులో నేరం ఎక్కడ చేసిన ప్లేస్ కూడా అతను చూపించడం జరిగింది. ఆ కేసులలో అతన్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఇంటరాగేషన్ అయిన తర్వాత అతని రిమాండ్ తరలించడం జరుగుతుంది.